హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. మా ఛానల్ని ఇంత ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకులకి పేరు పేరున ధన్యవాదములు. ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మేము కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఎపిసోడ్ బంగారం రా బాబు. ఈ టైటిల్ ఈ కాన్సెప్ట్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేశారు మీ అభిప్రాయాన్ని. నిన్న మనం రీసెంట్గా చేసిన ఐశ్వర్య రాజేష్ అండ్ అంజలి గారిలో కూడా చాలామంది ఐశ్వర్య రాజేష్కి ఓటు వేయడం జరిగింది. నిజంగా ఈ ఎపిసోడ్ని మీరు ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా ముందు మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తూ ఈరోజు బంగారం రా బాబులో మాట్లాడుకోబోయే ఇద్దరు డైరెక్టర్స్ బాబీ కొలినేని అండ్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్, మంచి ఫ్రెండ్స్. వీళ్ళు ఇద్దరికి సేమ్ ఏంటంటే రైటర్ కమ్ డైరెక్టర్. బాబీ గారు కూడా రైటర్ కమ్ డైరెక్టర్, అనిల్ రావిపూడి గారు కూడా రైటర్ కమ్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ తొలి విజయం ఎక్కడ అందుకున్నారో ఈరోజు తెలుసుకుందాం. వీళ్ళిద్దరిలో ఎవరు మీకు బంగారం రా బాబు అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈరోజు అనిల్ రావిపూడి గారు ఫస్ట్ మూవీ పటాస్. నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఆయనకి లైఫ్ ఇచ్చారని ఆయన చాలా స్టేజ్లో కూడా చెప్తున్నారు. కళ్యాణ్ రామ్ గారు లేకపోతే ఈరోజు అనిల్ రావిపూడి అనేవాడు లేనే లేడు అని ఆయన చాలా ప్రగాఢంగా చెప్తున్నారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. పటాస్ మూవీతో కళ్యాణ్ రామ్ గారి కెరీర్లోనే ద బిగ్గెస్ట్ మూవీ హిట్. ఫుల్ కామెడీ అండ్ కళ్యాణ్ రామ్ గారి జోష్ అండ్ యాక్షన్, కామెడీ సీన్స్ కానీ, సాయి కుమార్ గారితో ఆయన చేసిన కామెడీ కానీ చాలా బాగుంటుంది. దాని తర్వాత సుప్రీం అనే మూవీతో సాయి ధరమ్ తేజ్ని కూడా ఆయనలోని కామెడీని అండ్ ఆ చిన్న బాబుని రాశీకర్ణతో కూడా కామెడీని అనిల్ రావిపూడి చేయడం జరిగింది. దాని తర్వాత దిల్ రాజు బ్యానర్లోనే ఆయన కంటిన్యూ అవుతూ రాజాది గ్రేట్ అని రవితేజ గారితో ఒక బ్లైండ్ క్యారెక్టర్లో రవితేజ గారు ఇమ్మడి అయిపోయారు. ఆ హావభావాలు ఏంటో సూపర్. ఎలా ఉన్నాయంటే రవితేజ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు చేసే హావభావాలు కూడా సూపర్ అనిపిస్తాయి. ఇంకోటి, ఈ సినిమాలో కామెడీ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ బ్యూటిఫుల్గా తీశారు అనిల్ రావిపూడి గారు. కమర్షియల్ ప్లస్ ప్రయోగాత్మకమైన సక్సెస్ ఇది. రవితేజ గారు టోటల్ సినిమాలో బ్లైండ్గా ఉంటారు. అనిల్ రావిపూడికి కాన్సెప్ట్ వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. రాజా ది గ్రేట్ రవితేజ గారి కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ సినిమా. దాని తర్వాత అనిల్ రావిపూడి గారు ప్రిన్స్ మహేష్ బాబు గారితో సరిలేరు నీకెవరు అని ధూమ్ ధామ్ చేశారు. సరిలేని నీకెవరులో కూడా మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్, రాజేంద్ర ప్రసాద్ గారితో అండ్ వెన్నెల కిషోర్ గారితో అండ్ మన హీరోయిన్ మన రష్మిక మందనాతో కూడా చాలా బాగా చేసుకున్నారు. సో బ్యూటిఫుల్, సో క్యూట్ అని. సంగీత గారు, రావు రమేష్ గారు చాలా ఇలా పెద్ద కాస్ట్. విజయశాంతి గారిని కూడా ఎలా ఒప్పించారో తెలీదు అనిల్ రావిపూడి గారు. చాలా రోజుల తర్వాత విజయశాంతి గారు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ పొంగల్ అయింది. పొంగల్కే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా. దాని తర్వాత F2 విక్టరీ వెంకటేష్ గారిని మళ్ళీ వింటేజ్ విక్టరీ వెంకటేష్ కామెడీ తరహా వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ నువ్వు నాకు నచ్చో, మల్లీశ్వరులు ఎలా ఉంటుందో అద్భుతంగా తీర్చిదిద్దారు మన అనిల్ రావిపూడి గారు. వెంకటేష్ గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఫస్ట్ 100 crores మూవీస్ F2తో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వెంకటేష్ గారితోనే F3 తీయడం జరిగింది అనిల్ రావిపూడి గారు. F3 కూడా బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా బాలకృష్ణ గారు భగవత్ కేసరితో ఆయన కామెడీ మార్క్ కొంచెం టచ్ చేస్తూ బాలకృష్ణ గారు పవర్ఫుల్ ప్యాక్డ్ యాక్షన్తో భగవత్ కేసరి అండ్ అనిల్ రావిపూడి స్టామినాని కూడా చూపించింది. అండ్ శ్రీలీల కూడా యాక్టింగ్ అమేజింగ్. నిజంగా భగవత్ కేసరి ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చింది సినిమాలో లేడీస్ గురించి. అనిల్ రావిపూడి మళ్ళీ సక్సెస్ అందుకున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ పొంగలై కూర్చునింది. రాజమౌళి గారి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ అపజయం ఎరుగని డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు కొనసాగుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు మనం బాబీ గురించి మాట్లాడదాం. బాబీ గారు కెరీర్లో స్టార్టింగ్ మన
రవితేజ గారితో సినిమా తీయడం జరిగింది పవర్ అని, పవర్ అన్లిమిటెడ్ అన్నట్టు రవితేజ గారిని కూడా దాంట్లో పవర్ఫుల్ ప్యాక్డ్గా చూపించడం జరిగింది. ఆయన కూడా చెప్తారు రవితేజ గారు లేకపోతే బాబీ అనే అతను లేడు అని. రవితేజ గారు ఎంతో కొంతమంది దర్శకులని ఎంకరేజ్ చేశారు. అలా బాబీ హిస్టరీలో పవర్ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత బాబీ గారు వెంకటేష్ గారితో వెంకీ మామ తీశారు. ఎన్టీఆర్ గారిని 3 యాంగిల్ అంటే 3 క్యారెక్టర్స్లో జై లవకుశ తీశారు. వెంకీ మామ అండ్ జై లవకుశ కమర్షియల్ హిట్ అయినాయి. దాని తర్వాత బాబీ గారు మన మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకొకటి మర్చిపోయానండో, పవన్ కళ్యాణ్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ కూడా తీయడం జరిగింది. అది కూడా కమర్షియల్ హిట్. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళింది. జస్ట్ ఇలా బాబీ గారు ప్రయాణం సాగుతున్న టైంలో వాల్తేరు వీరయ్య ఆయన బాస్ని ఎలా చూపించారంటే మెగాస్టార్ గ్రేస్ని మెగాస్టార్ ఫ్యాన్స్ ఎలా అనుకుంటారో అలా తీశారు. ఇంకొకటి ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ అయితే అద్దరు కొట్టేశారు. వాల్తేరు వీరయ్యలో సాంగ్స్ కానీ చిరంజీవి గారు మేనరిజం కానీ బ్యాక్ టు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కూడా దీంట్లో బాబీ గారు చాలా మంచిగా వాడుకున్నారు. యాక్షన్ టైమింగ్ దీంట్లో రవితేజ గారు కూడా వాల్తేరు వీరయ్యలో ఒక పార్ట్ అయ్యి రవితేజ గారు అండ్ చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంది. బాబీ గారి డైరెక్షన్లో ఇదొక బ్లాక్ బస్టర్ హిట్ అని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఇంకొకటి వెంకటేష్ గారితో కూడా వెంకీ మామ సినిమా తీశారు. వెంకటేష్ గారు అండ్ నాగ చైతన్య గారు కాంబినేషన్ చూడముచ్చటగా ఉంది. దీంట్లో పాట ఈ వెంకీ మామ సినిమా ఏ టైంలో బాబీ గారు తీశారో వెంకీ గారికి వెంకీ మామ అని పేరు పడిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు చూడండి వెంకీ మామ హిట్ కొట్టారు, వెంకీ మామ హిట్ కొట్టారు అందరు చెప్తున్నారంటే రియల్లీ వెంకీ మామ సినిమాతోనే వెంకటేష్ గారి పేరే చేంజ్ అయిపోయింది. విక్టరీ వెంకటేష్ గారి కాస్త వెంకీ మామ అయిపోయారు. హ్యాట్స్ ఆఫ్ టు బాబీ గారు. ఆయన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇద్దరు దర్శకులు బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒకరు డాకు మహారాజ్తో బాలకృష్ణ గారి ఇంతవరకు మాస్ యాంగిల్లో చూసిన బాలకృష్ణ గారిని స్టైలిష్ యాక్షన్ మేకింగ్లో సూపర్గా చూపించారు. ఆయన బాబీ గారి నుంచి ఒక చిన్న స్టోరీ అంటే కార్తీక్ కన్నన్ గారిని ఆయన కెమెరామ్యాన్ అనుకున్నప్పుడు బాలకృష్ణ గారికి రామ్ ప్రసాద్ అనే కెమెరామ్యాన్ గారు ఉన్నారంట. కానీ ఈ కెమెరామ్యాన్ గారు కావాలి, ఆ కెమెరామ్యాన్ గారిని మార్చాలి అని ఆయన బాలకృష్ణ గారితో ఎలా చెప్పాలని బద్దన పడుతుంటే బాలకృష్ణ గారి చిన్న కూతురు అని చిన్న అల్లుడు భరత్ గారు వీళ్ళిద్దరితో చెప్పడం జరిగిందంట. వాళ్ళిద్దరు వెళ్ళి బాలకృష్ణ గారిని కన్విన్స్ చేయడం వల్లే ఈరోజు స్టైలిష్ మేకింగ్ యాక్షన్ అండ్ డాకు సీన్స్లో కూడా బాలకృష్ణ గారు ఆ ఎలివేషన్స్ అన్నీ కార్తీక్ కన్నన్ గారు రజనీకాంత్ గారికి లైఫ్ అంటే రజనీకాంత్ గారి కంబ్యాక్ మూవీ జైలర్ ఎలా అయింది అంటే అండ్ కెమెరా కూడా ఒక రజనీకాంత్ గారిని ఒక స్టైలిష్ లుక్లో ఓల్డ్ గెటప్లో కూడా చాలా బాగా చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ బాలకృష్ణ గారిని కూడా 2 గెటప్స్లో ఆ కెమెరామ్యాన్ పనితనం వల్లే ఈరోజు తమన్ అండ్ కెమెరామ్యాన్ వీళ్ళిద్దరు పనితనం వల్లే ఈరోజు సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది డాకు మహారాజ్. దీనికి కూడా బాబీకి క్రెడిట్. ఈ యంగ్ డైరెక్టర్స్ ఇద్దరు గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రమోషన్స్లో కానీ హార్డ్ వర్క్లో కానీ వీళ్ళు ముందున్నారు. నిజంగా బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు వాళ్ళ ఇమేజ్ని పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళు హిట్ అందుకున్నారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. యంగ్ డైరెక్టర్స్గా ట్రై చేసి ఎవరైనా వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకోండి, మీకు కూడా పెద్ద పెద్ద హీరోల నుంచి ఛాన్సెస్ వస్తాయని ఆశిస్తూ ఈరోజు బంగారం రా బాబు ఎవరు, బంగారం రా బాబులో నా ఉద్దేశం ప్రకారం బాబీ అని చెప్తాను. అనిల్ రావిపూడి గారు వరుసగా హిట్ వచ్చాయి కానీ ఆయన కామెడీ టైమింగ్ ఎక్కడ మార్చకుండా నీట్గా తీశారు. కానీ బాబీ గారు ఈ సినిమాతో బాలకృష్ణ గారిని చేంజ్ చేశారు. అంటే ఒక స్టైలిష్ యాక్షన్ మేకింగ్ చేశారు. ఆయన దర్శకుడిగా కొత్తగా మార్చారు. కాబట్టి నా దృష్టిలో బంగారం రా బాబు బాబీ గారు. మీ దృష్టిలో ఈ ఇద్దరు డైరెక్టర్స్లో ఎవరు బంగారం రా బాబు అని చెప్పండి. ఇద్దరికి కంగ్రాచులేషన్, ఇద్దరు హిట్ అందుకున్నారు ఈ సంక్రాంతికి. కంగ్రాచులేషన్ టు అనిల్ రావిపూడి గారు అండ్ బాబీ కొలనేని గారు. హ్యాట్స్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైన్ అప్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. వాచ్ మీ బంగారం రా బాబు.